చంద్రబాబు పట్ల పవన్ కళ్యాణ్కి ఆరాధన భావం ఉంది. అలాగే పవన్ పట్ల బాబుకి అభిమానం ఉంది. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే అదేమీ కనిపించడం లేదు. పైగా పొలిటికల్ గ్రౌండ్ నుంచి ఒకరిని ఒకరు ఎలిమినేట్ చేసుకోవడానికి చూస్తున్నారు. దానికి అచ్చమైన ఉదాహరణ ఉమ్మడి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గంగా చెప్పాలి. ఇక్కడ కూటమిలో సఖ్యత పెద్దగా లేదు. దానికి కారణం ఒకరితో మరొకరు పోటీ పడ్డం, రాజకీయ ఆధిపత్యం కోసం ఎందాకైనా అన్నట్లుగా ఉండటం. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులుగా గడిపే కోట వినోత, ఆమె భర్త చంద్రబాబు 2018లో రాజకీయాలపై ఇంట్రెస్ట్ తో రాష్ట్రానికి వచ్చి జనసేనలో చేరారు. 2019 ఎన్నికల్లో ఆమె ఆ పార్టీ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేశారు. 2024లో పొత్తులో భాగంగా బొజ్జల సుధీర్ రెడ్డికి ఇచ్చారు. ఎన్నికల వేళ ఎలా ఉన్నా గత 13 నెలలుగా ఇక్కడ మాత్రం టీడీపీ వర్సెస్ జనసేనగానే నడుస్తుంది. ఇంతలో కోట వినూత దంపతులు డ్రైవర్ హత్య కేసులో అరెస్ట్ అయ్యారు. దీని వెనుక సుధీర్ రెడ్డి పాత్ర ఉందని భావిస్తున్నారు. ఈ విషయంపై వైసీపీ దుమ్మెత్తిపోస్తుంది.